కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ఫ్రై రకరకాలుగా చేసుకుంటారు. నేను ఈరోజు మెత్తగా అన్నంలో కలిసేలాగా చేదు లేకుండా పప్పుల పొడి వేసి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ కాకరకాయలన్నింటిని కూడా సాల్ట్ వాటర్లో నేను శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నానండి. మీరు కూడా సాల్ట్ వేస్తే కొద్దిగా మట్టి ఏమైనా ఉన్నా కూడా పోతాయి. నేను పైన అయితే ఏం గీరలేదు, అలానే చేసుకుంటాను నేను. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఒక గిన్నెలో కోసి పెట్టుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. ఇంకొకసారి బాగా శుభ్రంగా సాల్ట్ వాటర్లో వేసి ఆ నీళ్ళని వంచేస్తా. తర్వాత ఇప్పుడు 3 ఆనియన్స్ తీసుకుని సన్నగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా నేను తక్కువే వాడతానండి. ఈ కాకరకాయలో ఫ్రైలో ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఇప్పుడు తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే మంచి సువాసన వస్తుంది కాకరకాయ ఫ్రై. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా అండి కళాయిలో నూనెలో వేసేసి 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి గరిటెతో ముక్కలన్నిటిని కూడా మొత్తం కలిసే విధంగా కలబెట్టుకున్నాము. ఒకసారి మూత పెట్టేసుకొని మధ్యలో ఇంకొకసారి తీసి కలబెట్టుకుంటే కొద్దిగా వాటర్ కూడా మనకి వాటర్ వస్తుందండి. అందువల్ల మనకి ఆయిల్ తక్కువైనా కానీ ముక్కలు బాగా మగ్గిపోతాయి. చేదు కూడా ఉండవండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు 70% ముక్కలు మగ్గిన తర్వాత ఆనియన్స్ ముక్కలు మనం కోసి పెట్టుకున్న అన్నిటిని కూడా ఈ కాకరకాయ ముక్కల్లో వేసేసి ఒకసారి గరిటెతో కలబెట్టుకుందాం. ఈ ఆనియన్స్లో కూడా మనకి వాటర్ వస్తుంది కదండి. అలా వాటర్ వచ్చిన దానివల్లే ఈ కాకరకాయ బాగా మగ్గిపోతుంది. అందువల్ల ఆయిల్ కూడా మనకి తక్కువే పడుతుందండి. డీప్ ఫ్రైలో లాగా అంత ఆయిల్ పోసి చేసుకున్న అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఫైనల్గా ఇలా వస్తుందండి కాకరకాయ ఫ్రై. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకొని ఒక 3-4 స్పూన్స్ పుట్నాల పౌడర్ అండి, అంటే శనగపప్పులు వేయించిన శనగపప్పు పౌడర్ ఉంటుంది కదా, అదొక 3-4 స్పూన్స్ వేసి చక్కగా గరిటెతో కలబెట్టేసుకుంటే రుచికరమైన కాకరకాయ రెడీ అండి. అసలు చేదు కూడా ఉండదండి. చిన్నపిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా. అసలు వట్టి కూర కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఎక్కువగా సాంబార్లోకి మనకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా రకరకాలు ఉంటాయి, అవి కూడా ముందు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.